ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీకి చెందిన గోడం నగేష్ 5,68,168 ఓట్లు సాధించి 90,652 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి ఆత్రం సుగుణ కాంగ్రెస్పై గెలుపొందారు. ఆత్రం సుగుణకు 4,77,516 ఓట్లు లభించాయి. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్కు చెందిన గడ్డం వంశీ 4,75,587 ఓట్లు సాధించి 1,31,364 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన జి. శ్రీనివాస్ 3,44,223 ఓట్లు సాధించారు. ఖమ్మం నుంచి రామ్ సహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 7,66,929 ఓట్లు సాధించి 4,67,847 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. నామా నాగేశ్వరరావుకు 2,99,082 ఓట్లు మాత్రమే వచ్చాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ బీజేపీ పార్టీ నుంచి 5,85,116 ఓట్లు సాధించి 2,25,209 మెజార్టీతో తమ సమీప అభ్యర్థి రాజేందర్ రావు కాంగ్రెస్పై విజయం సాధించారు. చెలమడ రాజేందర్ రావుకు 3,59,907 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ బీజేపీ 5,92,318 ఓట్లు సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్థి జీవన్ రెడ్డి కాంగ్రెస్పై 1,09,241 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. జీవన్ రెడ్డికి 4,83,077 ఓట్లు రాగా అరవింద్ కుమార్కి 5,92,318 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ 5,23,919 ఓట్లు సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన బీబీ పాటిల్పై 47,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీబీ పాటిల్కి 4,76,023 ఓట్లు వచ్చాయి. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా బీజేపీకి చెందిన మాధవనేని రఘునందన్ రావు 4,71,217 ఓట్లతో విజయం సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం మధుపై 39,139 ఓట్లతో విజయం సాధించారు. నీలం మధుకి 4,32,078 ఓట్లు లభించాయి. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఈటెల రాజేందర్ బీజేపీ 9,91,042 ఓట్లతో విజయం సాధించారు. ఈయన తమ సమీప ప్రత్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3,91,475 ఓట్లతో మెజార్టీ సాధించారు. సునీతా రెడ్డికి 5,99,567 ఓట్లు లభించాయి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీకి చెందిన కిషన్ రెడ్డి 4,73,012 ఓట్లతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి దానం నాగేందర్ కాంగ్రెస్పై 49,944 ఓట్లు సాధించి విజయం సాధించారు.
దానం నాగేందర్కి 4,23,068 ఓట్లు లభించాయి. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అసదుద్దీన్ ఓవైసీ 6,61,981 ఓట్లు సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్థి మాధవీలత బీజేపీపై 3,38,087 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాధవీలతకు 3,23,894 ఓట్లు లభించాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ 7,57,227 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈయన తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రంజిత్ రెడ్డిపై 1,64,549 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రంజిత్ రెడ్డికి 5,92,678 ఓట్లు లభించాయి. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ బీజేపీ పార్టీ 5,10,747 ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశీచందర్రెడ్డిపై 4,500 మెజార్టీతో విజయం సాధించారు. వంశీచందర్రెడ్డికి 5,06,247 ఓట్లు లభించాయి. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి 4,59,259 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పి భరత్పై 94,361 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భరత్కు 3,64,898 ఓట్లు లభించాయి. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా కె రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 7,84,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీకి చెందిన శానంపూడి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శానంపూడి సైదిరెడ్డికి కేవలం 2,24,432 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో 2,18,417 ఓట్లు సాధించడం జరిగింది. భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6,23,762 ఓట్లతో విజయం సాధించారు. ఈయన తన సమీప బీజేపీ ప్రత్యర్థి బూర నర్సయ్య గౌడ్పై 2,22,249 ఓట్లతో విజయం సాధించారు. బూర నర్సయ్య గౌడ్కి 4,01,513 ఓట్లు లభించాయి. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 5,81,294 ఓట్లతో విజయం సాధించారు. ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీకి చెందిన ఆరూరు రమేష్పై 2,20,339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆరూరు రమేష్కి 3,60,60,955 ఓట్లు లభించాయి. మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బలరాం నాయక్ 6,05,359 ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై 3,44,214 ఓట్లతో మెజార్టీతో విజయం సాధించారు. మాలోత్ కవితకు 2,61,135 ఓట్లు లభించాయి.